రేపే కార్తీక పౌర్ణమి బుధవారం మహాపవిత్రమైన రోజు. శివకేశవులకు ఎంతో ఇష్టమైన రోజు గనుక ఈ పౌర్ణమి రోజున గుర్తుపెట్టుకొని ఈ ఆకు తింటే చాలు ఆయుష్ పెరుగుతుంది. పౌర్ణమి రోజు ఈ ఆకు తినటం వల్ల శరీరము, మనసు, ఆత్మ మూడు కూడా శుద్ధి పొందే అవకాశం ఉంది. ఈ ఆకు తినటం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణశక్తి మెరుగవుతుంది. అంతేకాదు ఈ ఆకు తినటం వల్ల మానసికంగా మీకు ఉన్న ఒత్తిడులు తగ్గుతాయి, మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీలో ఉన్న నకారాత్మక శక్తులు బయటకు వెళ్ళిపోతాయి, మీ ఒంటికి నూతన శక్తి వస్తుంది. పౌర్ణమి రోజు ఈ ఆకు తినటం వల్ల పాపాలు, దరిద్రాలు పోతాయి, ఆయుష్ పెరుగుతుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది, ఆరోగ్యం కోసం అయ్యే ఖర్చు తగ్గుతుంది, డబ్బు పొదుపు అవుతుంది. ఈ ఆకు తినటం వల్ల మీలో ఉన్న సర్వరోగాలు పోతాయి. పౌర్ణమి రోజు దీన్ని తినటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి, మీ ఆలోచనలు మారుతాయి, ఆధ్యాత్మిక వైపు మనసు మళ్ళుతుంది. పౌర్ణమి రోజు చంద్రుడు మన మనస్సుపై ప్రభావం చూపిస్తాడు. పౌర్ణమి రోజు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకూడదు అని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు. అలాగే మన ఋషులు, మునులు కూడా ఈ పౌర్ణమి రోజు కొన్ని నియమాలు పాటించేవారు. వారు కూడా పౌర్ణమి రోజు ఈ ఆకు తినేవారు. పౌర్ణమి రోజు మన శరీరాన్ని, మన మనసును కంట్రోల్ చేసుకోవాలంటే ఈ ఆకును తినాలి. ఈ ఆకు తింటే తెలివితేటలు పెరుగుతాయి, మీకు ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా తగ్గిపోతాయి. పౌర్ణమి అనేది చాలా గొప్ప పర్వదినం. పౌర్ణమి రోజు మనం చేసే పనుల వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు కలుగుతాయి. ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే ఇక మీకు దేనికి తిరగనేదే ఉండదు, దేనికి లోటు ఉండదు. అదేవిధంగా పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించి ఈ ఆకు తింటే ఆ తల్లి ఆశీర్వాదంతో మీరు మంచి ఆయుష్ను పొందుతారు. మంచి ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరంగా కూడా మేలు జరుగుతుంది. మరి పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏం చేయాలి? పౌర్ణమి రోజు ఏ ఆకు తింటే మంచి ఫలితాలు కలుగుతాయో ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీ నారాయణాయ నమః అని కామెంట్ చేయండి. పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది, కానీ కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పున్నమికి ఉండదు. ఖగోళ పరంగా చూస్తే ఏడాది మొత్తం మీద జాబిలి ఆ రోజు ఉన్నంత ప్రకాశంగా మరే రోజు ఉండదు. అంతలా వెలిగిపోయే వెన్నెలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలు, జలాశయాలు కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతూ ఉంటాయి ఆ రోజు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పూర్ణిమ నాడు జరుపుకునే దీపావళి పండుగ గనుక దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. అయితే ఇంతటి పవిత్రత కలిగిన కార్తీక పౌర్ణమి రోజు పొరపాటున కూడా ఇంట్లో ఈ కూరను వండినా తిన్నా 7 జన్మల దరిద్రం కలుగుతుంది. ఇంటికి, ఇంట్లోని వారికి అస్సలు మంచిది కాదు, గండాలు తప్పవు. కార్తీక పౌర్ణమి రోజు తెలియక ఈ కూరను తింటే పరమేశ్వరుడి ఆగ్రహానికి గురి అవుతారు. ఎక్కడా లేని సమస్యలన్నీ కూడా మీకే వస్తాయి. అంతేకాదు ఈరోజు ఈ కూరను తింటే ఏదో ఒక అనారోగ్య సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీ ఒంట్లోకి దరిద్ర దేవత వచ్చి చేరుకుంటుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ కార్తీక పౌర్ణమి రోజు తినకూడని ఆ కూర ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కార్తీక మాసంలోని అత్యంత పవిత్రమైన రోజు ఈ కార్తీక పౌర్ణమి. కంటి త్రిపురాసురుడిని హతమార్చిన దినం, పార్వతీదేవి పాప పరిహారార్థం శివారాధన చేసిన దినం, వేదాలను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకాసురుడిని సంహరించేందుకు శ్రీహరి మత్స్యావతారం ధరించింది ఈ పూర్ణిమ నాడే. దత్తాత్రేయ జన్మదినము ఇదే. దేవ దీపావళి, కుమార దర్శనమని ఈ పర్వదినానికి పేర్లున్నాయి. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించిన రోజే కార్తీక పూర్ణిమ. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు.
వెయ్యేళ్ల రాక్షసుల పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు తాండవం చేశాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కార్తీక పూర్ణిమ అటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఆ రోజు దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేస్తారు. ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. ఆ వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదుట దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే ముక్కోటి దేవతలను పూజించటమే. సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. దీపం పరబ్రహ్మ స్వరూపం. ఏ ఇంట్లో అయితే నిత్యం ధూపము, దీపము, నైవేద్యాది కైంకర్యాలు జరుగుతూ ఉంటాయో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుందనేది ఆర్యోక్తి. నిత్యం ఇంట్లో దీపం వెలిగించటం శుభప్రదం. కానీ సమకాలీన జీవితంలో ప్రతిరోజు ఎవ్వరూ దీపాన్ని వెలిగించలేరు. అందుకే కార్తీక పౌర్ణమి నాడు ఓ పద్ధతిని సూచించారు. ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారము, గుడ్లు, చేపలు, మాంసం లాంటివి తినకూడదు. కార్తీక పౌర్ణమి ఒక్కరోజే కాదు, అస్సలు కార్తీక మాసంలో ఒక్కసారి కూడా మాంసాహారం తినకూడదని పద్మపురాణంలో చెప్పారు. కాదని తింటే పందులుగా జన్మిస్తారని శాస్త్రాలలో ఉంది. కనుక ఎవ్వరూ కూడా కార్తీక పౌర్ణమి రోజు మాంసాహారం తినకూడదు. దాదాపుగా అందరికీ ఈరోజు మాంసాహారం తినకూడదనే విషయం తెలుసు. కానీ ఈరోజు మాంసాహారంతో పాటుగా పప్పును కూడా తినకూడదు. అంటే ఏ విధమైన పప్పు దినుసులను తినకూడదు. కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు ఈ 3 పప్పులను ఈరోజు కూర వండుకుని తినకూడదు. కూర అనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈ పదార్థాలను ఆహారంగా స్వీకరించకూడదు అని శాస్త్రాలలో ఉంది. కాదని కార్తీక పౌర్ణమి రోజు ఈ పప్పు దినుసులను తిన్నారంటే ఇంటికి మంచిది కాదు. గండాలు వస్తాయి, అష్ట కష్టాలు వస్తాయి. భవిష్యత్తులో ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది. చాలామందికి ఈరోజు పప్పు కూడా తినకూడదనే విషయం తెలియదు. కేవలం మాంసాహారం ఒక్కటే తినకూడదని అనుకుంటూ ఉంటారు. మాంసాహారంతో పాటు పప్పు కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం తర్వాత భవిష్యత్తులో చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక అందరూ కూడా గుర్తుంచుకొని కార్తీక పౌర్ణమి రోజు ఈ పదార్థాలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. పౌర్ణమి రోజు లక్ష్మీదేవి ప్రభావం సాధారణ రోజుల కంటే అధికంగా ఉంటుంది. ఆ రోజున లక్ష్మీదేవిని పూజించి ప్రసన్నం చేసుకోగలిగితే అమ్మ కరుణ తొందరగా వారికి లభిస్తుందని కూడా నమ్ముతూ ఉంటారు. లక్ష్మీదేవిని పూజించేవారు సాధారణంగా లలితా సహస్రనామ పారాయణ, అమ్మవారి మంత్రజపం, శ్లోకస్తుతి వంటివి చేస్తూ ఉంటారు. సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే శ్రీచక్రం అని అందరికీ తెలిసినదే. శ్రీచక్రంలో ఆ దేవి శక్తిగా నిక్షిప్తం చేయబడి ఉంటుంది. అలాంటి శక్తిని మన చుట్టూ చూసే అరుదైన భాగ్యం కేవలం పౌర్ణమి రోజు మాత్రమే సాధ్యమవుతుంది. లలితా సహస్రనామ పారాయణ మహిమ గూర్చి అందరికీ తెలిసినదే. అయితే పౌర్ణమి రోజు వెన్నెల పారాయణ చేయటం వల్ల లలితాదేవి కృపకు పాత్రులు కావచ్చు. అమ్మవారి రోజు చంద్రుడి వెన్నెల్లో కూర్చొని లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల అమోఘమైన ఫలితాన్ని చవి చూడవచ్చు. దీన్నే వెన్నెల పారాయణ అని కూడా అంటారు. సాయంత్రం సూర్యుడి వెలుగు కనుమరుగైపోయి చీకట్లు అలుముకునే వేళ వీలైన వాళ్ళు స్నానం చేసి లేకపోతే శుభ్రంగా కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కుని దేవుడి ముందు దీపం పెట్టాలి. తరువాత అప్పటికే చీకట్లు కొద్దిగా ఎక్కువై ఆకాశంలో చంద్రుడు మెల్లిగా పైకి వస్తూ ఉంటాడు. అప్పుడు లలితా సహస్రనామాలు ఉన్న పుస్తకం లేదా ఎవరి సౌకర్యార్థం వారు మొబైల్లో కూడా చదవచ్చు. కానీ మధ్యలో ఎలాంటి ఆటంకం కలగకుండా పుస్తకమే మంచిది. పుస్తకాన్ని తీసుకొని ఒక గ్లాసులో లేక గిన్నెలో కొన్ని పాలు, అందులో కాసింత పటిక బెల్లం వేసి ఆరు బయట వెన్నెల పడుతున్న చోట కూర్చొని అదే వెన్నెల్లో పాల గిన్నె లేదా గ్లాసు ఉంచి లలితా సహస్రనామాలు చదవాలి. ఇక ఈ పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు ఒక మంచి లేత వేప ఆకును తీసుకోండి.
ఈ పౌర్ణమి రోజు మీరు తినవలసిన ఆకు వేప ఆకు. పౌర్ణమి రోజు మీరు శుచిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని మీకు దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు నమస్కారం చేసుకుని ఆ చెట్టు నుండి వేప ఆకులను కొయ్యండి. మీ ఇంటిలో ఎంతమంది ఉంటే అన్ని ఆకులు కొయ్యండి. మనిషికి ఒక వేప ఆకు కోస్తే చాలు. ఆ ఆకులను శుభ్రంగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఆ ప్లేట్ను లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు, మీ మనసులో ఉన్న ఆందోళనలు చెప్పుకోండి. ఆ ఆకులను అలా లక్ష్మీదేవి దగ్గర వదిలివేయండి. పూజ చేసిన 10 నిమిషాల తర్వాత ఆ ఆకులను, అదే ఆకులను పెట్టిన ప్లేట్ను తీసి ఆ ఆకులపై 1 స్పూన్ పంచదార కానీ 1 స్పూన్ తేనె కానీ వేసి తినాలి. ఇలా తినటం వల్ల మనకు చాలా మంచి జరుగుతుంది. పౌర్ణమి రోజు ఈ విధంగా వేప ఆకును తింటే మీ ఒంటికి 1000 ఏనుగుల బలం వస్తుంది. మంచి ఆరోగ్యం, దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. మీ మనసు నిర్మలంగా మారుతుంది. వేప ఆకు రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వేప ఆకు సర్వరోగ నివారిణి. రోజు ఉదయం పడగడుపున వేప ఆకు తింటే అనేక రోగ ప్రయోజనాలు పొందవచ్చునని నిపుణులు చెప్తూ ఉన్నారు. ఈ పేరు వినగానే అబ్బా చేదుగా ఉంటుంది అని ముఖం చాటేస్తారు. అయితే వేపను ఆయుర్వేదంలో సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. మన తాతలు, తండ్రులు కూడా వేపాకు విశిష్టతను మనకు చాలాసార్లు చెప్పే ఉంటారు. పరగడుపున వేపాకులు తింటే పేగు వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. అల్టిమేటరీ కెనాల్ను వ్యాధి కారకాల నుంచి రక్షిస్తుంది. ఈ రోజుల్లో మనం అనుసరించే జీవన శైలి, మనం తీసుకునే ఆహారం, మద్యపానం వంటి అలవాట్ల కారణంగా పేగు ఇన్ఫెక్షన్లు కారణంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వేపాకును ఖాళీ కడుపుతో తింటే ఈ సమస్య నుంచి రక్షణ పొందవచ్చు. వేపాకు బ్లడ్ షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిలో ఉదయం లేవగానే వేప ఆకులను తిన్నా, వేప ఆకులతో కషాయం తయారు చేసుకొని తాగినా రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయని అంటూ ఉన్నారు. నిశ్చల జీవన శైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి వంటి కారణంగా మలబద్ధకం సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. మలబద్ధకంతో బాధపడే వారికి వేప ఆకు ఔషధంలాగా పనిచేస్తుంది. వేప ఆకుల్లో ఉండే ఫైబర్ ప్రేగుల కదలికలను మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం ఇస్తాయి. మీరు మలబద్ధకం కారణంగా బాధపడుతూ ఉంటే రోజు పరగడుపున వేప ఆకులు తినండి. వేప ఆకు మంచిదని అతిగా తింటే దుష్ప్రభావాలు ఎదురవుతాయని నిపుణులు అంటూ ఉన్నారు. ఖాళీ కడుపుతో వేప ఆకులు తింటే లివర్ను ఆరోగ్యంగా ఉంచుతుంది. వేప ఆకులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వేప ఆకులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి, రక్తంలోని మలినాలను తొలగిస్తాయి. తద్వారా లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది. పౌర్ణమి రోజున వేపను తినటం శరీరానికి శుభ్రతను తీసుకురాగలదు. మన పూర్వీకులు చెప్పిన ఈ సాంప్రదాయాన్ని పాటించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు లభిస్తాయి. ఇది ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని అందించే సహజ ఔషధం. మనం మంచి ఆరోగ్యంతో పాటు మన మనసు కూడా శాంతంగా ఉండాలంటే ఈ విధంగా ప్రకృతిని వినియోగించుకోవటంలో ఉత్తమమైన మార్గం. మీరు ప్రతిరోజు తినకపోయినా ఇలా పౌర్ణమి తిథులు వచ్చినప్పుడు వేప ఆకులపై పంచదార కానీ తేనె కానీ వేసుకుని తింటే మీకు మంచి జరుగుతుంది. తరచూ జలుబు దగ్గుతో బాధపడేవారు పౌర్ణమి రోజు వేప ఆకును తినండి, మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఎందుకు వేప ఆకునే తినాలి అనే ఆలోచన మీకు వచ్చి ఉండవచ్చు. వేప చెట్టుకు పౌర్ణమి రోజు శక్తి వస్తుంది. అందుకే మన పూర్వీకులు పౌర్ణమి రోజు వేప చెట్టును పూజించాలని చెప్పేవారు. పౌర్ణమి రోజు వేప చెట్టును పూజించటం వల్ల ఎన్నో దైవ అనుగ్రహాలను పొందుతారు. అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశించేలాగా చేస్తుంది. దీనితో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదు, దిష్టి తాకదు. వేప చెట్టును పూజించడం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. అలాగే పూర్వీకుల ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు, దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు. ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు.
వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు. రోజు పూజ చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజించటం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో, మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా. శని దోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్ని చుట్టుకుంటూ ఉంటాయి. అందుకే శని దోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీకు శని దోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి. ఇది శని దోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది. కేతువు చెడు నీడ ఒకరి జీవితంలో నివసిస్తే వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇది ఒక సమస్య పోగానే మరొక సమస్య వచ్చేలాగా చేస్తుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు వేప చెట్టును పూజిస్తే కేతువు చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టును స్వచ్ఛమైన మనసు శరీరంతో పూజించిన వారికి దేవతల ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు, అలాగే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు మర్చిపోకుండా వేప చెట్టును పూజించండి. అదేవిధంగా వేప ఆకును తినండి. ఆయుష్ను పెంచుకోండి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా వృద్ధి చెందండి. ఆనందంగా జీవించండి. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం కొడుకులు ఉన్నవారు తప్పనిసరిగా ఈ పరిహారం చేయాలి. ముఖ్యంగా మగ సంతానం ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు. మీ పిల్లలకు రాజయోగం పడుతుంది. వారి భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీ కొడుకులకు ఎటువంటి అపమృత్యువులు, అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. వారి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీ కొడుకులు చిన్నపిల్లలైతే వారికి చక్కటి ఆరోగ్యం కలిగి చదువుల్లో ముందుంటారు. లేదా మీ కొడుకులు ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగంలో పై స్థాయికి వెళ్తారు. వ్యాపారం చేస్తూ ఉంటే ఆ వ్యాపారంలో బాగా వృద్ధిలోనికి వస్తారు. లేదా మీ కొడుకులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటే మంచి ఉద్యోగం వస్తుంది. అంతేకాదు కొడుకులు ఉన్న తల్లులు ఈ పరిహారం చేస్తే ఆ కొడుకులకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. మీ కొడుకులపై ఎవరి చెడు కళ్ళు, చెడు దృష్టి పడకుండా ఉంటాయి. ఎలాంటి దుష్ట శక్తులు మీ కొడుకులను ఏమీ చేయలేవని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి కార్తీక పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. సాధారణంగా మన భారతదేశంలో తల్లిదండ్రులకు కొడుకులపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అంటే కూతుళ్లపై ప్రేమ ఉండదని కాదు, కూతుళ్లపై కూడా ప్రేమ ఉంటుంది. కానీ కొడుకులపై కాస్త ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే వృద్ధాప్యంలో తమను కొడుకే చూసుకోవాలి. అదీ కాక పున్నామ నరకం నుండి కాపాడేవాడు కొడుకే, వంశోద్ధారకుడు కూడా కొడుకే అని మన హిందువులు బలంగా నమ్ముతూ ఉంటారు. అందుకే కొడుకులను ఎక్కువగా ప్రేమిస్తారు. కూతుళ్ళ కంటే కొడుకుల మీద మక్కువ చూపిస్తూ ఉంటారు. కొడుకు పుట్టినప్పటి నుంచి ఆ కొడుకు మంచి మార్గంలో నడవాలని, ఎవరి చెడు కళ్ళు ఆ కొడుకు మీద పడకుండా బాగా వృద్ధిలోనికి రావాలని, ఆ కొడుకుకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని అనేక పరిహారాలు చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో కార్తీక పౌర్ణమి రోజు కొడుకులు ఉన్నవారు చిన్న పరిహారం చేస్తే రాజయోగం పడుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఏం చేయాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు కొడుకు ఉన్న తల్లి సాయంత్రం పూట తులసి కోట దగ్గర చక్కగా ముగ్గు వేసి తులసి దగ్గర 9 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. లేదా 365 ఒత్తులు వెలిగించాలనుకునేవారు ఆ ఒత్తులను ఇక్కడ వెలిగించుకోవచ్చు. ఇలా ఏదో ఒక విధంగా దీపం వెలిగించండి. ఆ తర్వాత తులసి కోట ముందు ఒక తమలపాకును పెట్టండి. ఆ తమలపాకులో రాగి నాణాన్ని పెట్టండి. రాగి నాణం లేకపోతే ₹1 బిళ్ళను పెట్టండి. ఆ కాయిన్కు గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టండి. తరువాత ఆ నాణాన్ని చంద్రుడు స్వరూపంగా భావించి అక్షింతలను ఆ నాణం మీద వేస్తూ ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. అలా చదివిన తర్వాత ఆ నాణానికి హారతి ఇచ్చి కొద్దిగా చలివిడి అరటిపండు ముక్కలు నైవేద్యంగా పెట్టండి. కొడుకులు ఉన్న తల్లులు కార్తీక పౌర్ణమి రోజు సాయంకాలం ఈ విధంగా చేసి చివర్లో నైవేద్యాన్ని మీ కొడుకుల చేత తినిపించండి. కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేస్తే మీ పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతారు, మంచి మార్గంలో ఎదుగుతారు.
ఈ పరిహారం చేసిన తర్వాత రాగి నాణ్యాన్ని లేదా రూపాయి బిళ్ళను తీసి ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి బీరువాలో పెట్టండి. మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే నాణ్యంతో ఈ పరిహారం చేసుకోవచ్చు. అలాగే కొడుకులు ఉన్న తల్లులు ఈరోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు మీ కొడుకులను కూడా మీతో పాటు తీసుకొని వెళ్ళండి. గుడికి కాసేపు మీ కొడుకులతో గుడిలో సమయాన్ని గడపండి. ఇలా గుడికి తీసుకువెళ్తే చాలు, మీ కొడుకులపై ఉండే చెడంతా కూడా పోతుంది. అలాగే ఈరోజు మీ కొడుకుల చేతుల మీదుగా ఎవరైనా సరే పేదవారికి బియ్యం కానీ, కొంత ధనం కానీ, లేదా ఒక పూటకు సరిపడే భోజనం కానీ దానం చేయించండి. లేదా అన్నదానం చేసినా పర్వాలేదు. ఇలా ఈరోజు మీ కొడుకుల చేతుల మీదుగా ఏదో ఒక దానం చేయిస్తే వారికి జీవితంలో తిరిగనేదే ఉండదు. కనుక కొడుకులు ఉన్నవారు, కొడుకులు ఉన్న తల్లులు తప్పక ఈ పరిహారాలు చేయండి. అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజు గోవు కనిపిస్తే ఇది ఒక్కటి పెట్టండి చాలు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, ఆస్తి వస్తుంది, వద్దన్నా డబ్బు వస్తుంది, అంతులేని సంపదలు వస్తాయి. ఈరోజు గోవుకు ఈ పదార్థాలు తినిపించటం వలన 33 కోట్ల మంది దేవతల అనుగ్రహం లభిస్తుంది. జీవితంలో మిమ్మల్ని అన్ని విజయాలే వరిస్తాయి. జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోటి దానాలు చేసిన ఫలితం వస్తుంది. ప్రాచీన భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక పవిత్ర గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. చతుర్వేదాలలోనే కాక హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, భారత రామాయణ భాగవతాది పవిత్ర గ్రంథాలలోనూ గో మహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలకుడిగా వాటి ప్రాముఖ్యతను వివరించాడు. దేవతలతో సరి సమాన కీర్తిని గోవులు సంపాదించాయి. సర్వదేవతా ఆవాసం గోవు. గోవును తల్లిగా భావించి తల్లి చేసే మేలును మనకు కలిగిస్తుంది. కనుక గోవును గోమాతగా తలుస్తాము. ప్రపంచంలో ఉన్న జీవులలో ఆక్సిజన్ పీల్చి ఆక్సిజన్ వదిలే ఏకైక జీవి గోవు. గోవు పాద ముద్రలు పడిన స్థలం అష్టైశ్వర్యాలకు నిలయం. గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం. ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత. భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత. మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరి ఒకటి లేదు. గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుంది. ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తారు. అగ్రభాగాన తీర్థస్థానములు, స్థావర జంగములు అలరారి ఉన్నాయి. శిరస్సుకు మధ్య భాగం శంకరుని గేహ బిగువ అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉన్నాయి అని అథర్వ వేదం చెప్తోంది. 33 కోట్ల దేవతలు గోవులో కొలువై ఉన్నారు. ఇంతటి పవిత్రమైన గోవు కార్తీక పౌర్ణమి రోజు మీకు కనిపిస్తే పశుగ్రాసాన్ని తినిపించండి. గోవు కనిపించకపోతే మీరే గోవు దగ్గరకు వెళ్ళి తినిపించండి. ఈరోజు ఇలా పశుగ్రాసాన్ని తినిపిస్తే గోవులోని సకల దేవతలు మిమ్మల్ని దీవిస్తారు. నరక బాధల నుండి బయటపడతారు. అనంత కోటి పుణ్యఫలం కలుగుతుంది. పశుగ్రాసం అనే కాదు, ఈరోజు గోవుకు ఇప్పుడు మనం చెప్పుకునే పదార్థాలలో ఏ ఒక్కటి తినిపించినా కోటి జన్మల పుణ్యం కలుగుతుంది. శివ సాయుధ్యం కలుగుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజు బియ్యం పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గుతుంది. కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దారిద్ర్యాలు తొలగిపోతాయి. కార్తీక పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది.
కార్తీక పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు అరటిపండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. జొన్న పిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లం కలిపి కార్తీక పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లం పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినప్పప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు. కార్తీక పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. ఇలా కార్తీక పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, ధనలాభం కలుగుతుంది. కార్తీక పూర్ణిమ రోజు అందరూ ఉపవాసం చేస్తారు. మరి ఆ ఉపవాసం ఎలా చేయాలి? ఈరోజు ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం తీసుకోవచ్చా? ఉపవాసం విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి? ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా 1000 రెట్ల ఫలితం ఎక్కువ వస్తుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అనారోగ్యంతో ఉన్నవారు, టాబ్లెట్లు వేసుకోవలసిన వారు, బీపీ షుగర్లు ఉన్నవారు ఉపవాసం ఉండకూడదు. అలాగే ఆకలికి ఆగలేని వారు కూడా ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. ఇలాంటి వారు ఉపవాసం ఉండి ఎప్పుడు ఈ కార్తీక పౌర్ణమి ఉపవాసం అయిపోతుందా అని బాధపడుతూ ఉండకూడదు. ఉపవాసం ఉండలేని వారు చక్కగా పాలు, పండ్లు లేదా టిఫిన్ లాంటివి చేసి శివుణ్ణి పూజించండి. ఇలా ఏదో ఒకటి తిని ఆనందంగా పూజ చేసుకుంటే ఉపవాసం చేసిన దానికన్నా 1000 రెట్ల అధిక ఫలితం వస్తుంది. ఇక్కడ మనసు ఇంపార్టెంట్. మన మనసును భగవంతుడిపై లీనం చేసినప్పుడు ఫలితం అనేది ఎక్కువగా వస్తుంది. మనం ఉపవాసం ఉండి కూడా భగవంతుడిపై మనసును లగ్నం చేయలేకపోతే ఆ ఉపవాసం వ్యర్థమవుతుంది. కాబట్టి కడుపు నిండా తిని కూడా ఆ భగవంతుడిపై మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసి శివుణ్ణి పూజించిన దానికన్నా కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. అంతేకాని బాధపడిపోతూ ఉపవాసం ఉండవద్దు. అది శివుడికి నచ్చదు. నేను భోజనం చేయలేదు, నీరసంగా ఉంది అని బాధపడుతూ పూజ చేస్తే అది శివుడికి నచ్చదు, మీకు కూడా మంచిది కాదు. ఆడవాళ్ళు ఇంట్లో చాలా పనులను చేసుకోవాలి. ఉపవాసం ఉండి వారు పనులు చేయలేరు. కాబట్టి అల్పాహారం తీసుకొని ఉపవాసం ఉండి కార్తీక పౌర్ణమి పూజను చేసుకోవచ్చు. కనుక అనారోగ్య సమస్యలు ఉన్నవారు, ఉపవాసం చేయలేని వారు చక్కగా పాలు, పండ్లు, టిఫిన్ తినండి. అవి కూడా చాలకపోతే చక్కగా భోజనమే చేసేయండి. అలా ఏదో ఒకటి తిని ఆనందంగా పూజ చేయండి. ఈ విధంగా ఆనందంగా పూజ చేస్తే ఉపవాసం ఉన్న దానికన్నా 1000 రెట్ల అధిక ఫలితం లభిస్తుంది. అంతేగాని బాధపడిపోతూ ఈ పూజ ఎప్పుడవుతుంది, మేము ఎప్పుడు భోజనం చేయాలి అంటూ ఉపవాసం చేస్తే ఎలాంటి ఫలితం రాదు. ఈ విషయాన్ని గమనించి శక్తి కలిగిన వారు లేదా ఉపవాసం చేయగలిగిన వారు ఉపవాసం ఉండండి. శక్తి లేనివారు పండ్లు, పాలు, పలహారాలు ఏది కావాలంటే అది తిని భక్తిగా దేవుడిపై మనసును లగ్నం చేసి శుభ ఫలితాలను పొందండి.